గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా యత్నం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లం బ్రహ్మనాయుడుపై కేసు నమోదైంది. నిమ్మల ఫ్యామిలీతో గండిపేటలోని 10 ఎకరాల ప్రభుత్వ భూమి కోసం ఎంఓయూ చేసుకున్నారు బొల్లం బ్రహ్మనాయుడు. ఎకరాకు 3.5 కోట్ల రూపాయల చొప్పున 10 ఎకరాలకు 35 కోట్లకు ఒప్పందం కుదిరినట్లు పోలీసులు చెప్తున్నారు. భూమిని తాను రెగ్యులరైజ్ చేయిస్తానని నిమ్మల ఫ్యామిలీతో ఒప్పందం కుదుర్చుకున్నారు బ్రహ్మనాయుడు. నిమ్మల ఫ్యామిలీకి బొల్లం బ్రహ్మనాయుడికి మధ్యవర్తిత్వం చేశాడు రాధాకృష్ణ అనే వ్యక్తి. నిమ్మల ఫ్యామిలీతో కలిసి బొల్లం బ్రహ్మనాయుడు నకిలీ జీవోలను తయారు చేసి భూమిని అమ్మకానికి పెట్టినట్లు కేసు నమోదు చేశారు పోలీసులు. నకిలీ జీవోలతో గండిపేటలోని సర్వే నంబర్ 18లో భూ కబ్జాకు ప్రయత్నించారు నిందితులు. నిమ్మల రాజేష్, వేణుగోపాల్, సాయి కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, సునీల్, రాధాకృష్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. తహసీల్దార్ ఫిర్యాదుతో వెలుగులోకొచ్చింది ఈ భూ కబ్జా వ్యవహారం. కోర్టు ఆదేశాలతో నిందితుల ఇళ్లలో సోదాలు చేసిన పోలీసులు బ్యాంక్ పాస్బుక్స్, ఫోన్లు, ల్యాప్టాప్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ డీల్ తో 4 కోట్లు చేతులు మారినట్లు గుర్తించినట్లు చెప్పారు షేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్. నకిలీ జీవోలు, ఫోర్జరీ పత్రాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఎక్స్ఎమ్మెల్యేకి ఇప్పుడు వీళ్ళ నిమ్మల ఫ్యామిలీ చెప్పేదాని ప్రకారం ఎక్స్ఎమ్మెల్యేని వీళ్ళు వెళ్ళి కలిశారు. తర్వాత దానికి మీడియేట్ చేసింది వెల్ది రాధాకృష్ణ. వీళ్ళు ఓరల్ స్టేట్మెంట్తో పాటు వాళ్ళ బ్యాంక్ పాస్బుక్స్ తీసుకోవటం, వాళ్ళ బ్యాంక్ దాని ప్రకారంగా తీస్తే ఈ బొల్లా బ్రహ్మనాయుడు నుంచి ఒక అతనికి 1 crore రూపీస్, ఒక అతనికి 25 lakhs ఆన్లైన్లో అంటే వాళ్ళ బొల్లా బ్రహ్మనాయుడు బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది మనీ. అంటే ఆ తీసుకున్న అగ్రిమెంట్ ఏదైతే బొల్లా రమేష్ అగ్రిమెంట్, తర్వాత వీళ్ళు ఇచ్చిన నిందితులు ఇచ్చిన అరెస్ట్ చేయబడ్డ వాళ్ళ ఇచ్చిన వాంగ్మూలం, తర్వాత బొల్లా బ్రహ్మనాయుడు నుంచి వచ్చిన మనీ ట్రాన్సాక్షన్, ఇవన్నీ కూడా డేట్స్తో సహా ఇది క్లియర్ కట్గా ఉంది. కాబట్టి దీని వెనుక వాళ్ళ పాత్ర స్పష్టంగానే అర్థమవుతా ఉంది.